నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా మీకు. మీ అందరికీ కూడా. అక్క, 2024వ సంవత్సరం వచ్చేస్తోంది. ప్రెడిక్షన్స్ ని అందిస్తూ ఉన్నారు. సో కొన్ని రాశుల గురించి ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది, సన్ సైన్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. లియో దగ్గర ఉన్నాం మనము. సో ఒక్కసారి 2024 ఎవరితో రూల్ చేయబడేటటువంటి ఇయర్ గా కన్సిడర్ చేస్తారు, ఎలా ఉండబోతుంది, ఎలా ఉండాలి మనము అనేది ఒకసారి క్లుప్తంగా మాట్లాడుకున్న తర్వాత సైన్స్ లోకి వెళ్దాం అక్క. ఓకే అమ్మా. 2024 అంటే 2 + 2 + 4 అంటే 8 వస్తుంది అనమాట. 8 అంటే రిప్రజెంట్ సాటర్న్. అంటే శని భగవానుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తున్నామో దానికి తగ్గ ఫలితాన్ని తప్పకుండా ఇస్తాడు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఆయన మంచి ఫలితాలు ఇవ్వాలి అని అంటే మనం ఎన్నోసార్లు ఆయన మంచి టీచర్ అనో లేకపోతే డ్రిల్ ఇన్స్ట్రక్టర్ ఆఫ్ ద యూనివర్స్ అనో మనం చెప్పుకుంటున్నాము. కాబట్టి ఎప్పుడు కూడా యూనివర్స్కి కానీ మనుషులకు కానీ మంచి చేయగలగాలి. మంచి చేస్తే అది మనకి 10ంతలుగా మనకి రిటర్న్ వస్తుంది ఆయన నుంచి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో మనము సిన్సియర్ స్టూడెంట్గా ఉండాలి, లవబుల్ స్టూడెంట్గా ఉండాలి ఈ సంవత్సరం అంతా అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం ఉంటే సరిపోతుందా అండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎట్లా ఉండాలి అని అంటే, ఒక్కసారి శభాష్ అనిపించుకున్న తర్వాత మనకి ఎవ్వరికైనా కూడా మళ్ళీ శభాష్ అనిపించుకోవాలనే అనిపిస్తుంది, అవునా కాదా? కాబట్టి అది సంవత్సరం అంతా మనకి అలవాటు చేస్తుంది. సాటర్న్ ఏం చేస్తారంటే ఎలా బ్రతకాలి, ధర్మంగా ఎలా బ్రతకాలి అనేది నేర్పిస్తారు. అంటే పూర్వం ఏదైనా మనం అధర్మంగా మనం ఏదైనా పని చేస్తే దాన్ని కరెక్ట్ చేస్తారనమాట. అమ్మో అలా చేస్తే ఇన్ని బాధలు పడతాం అనమాట, అలా కాదు, ఇది ధర్మబద్ధంగా బ్రతికితే దాని ఫ్రూట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మనకి రుచి చూపిస్తారు. అప్పుడు మనము లైన్గా చక్కగా ఎటువంటి తప్పులు చేయకుండా మనం నడుచుకుంటాము మన జీవితంలో అని చెప్పొచ్చు. వ్యక్తిగతంగా నేను అనుభవించింది ఏంటంటే మన వ్యక్తిత్వం కూడా చాలా మార్పు చెందుతుంది సాటర్న్ వల్ల. మనం చాలా అంటే లెట్ ఇట్ బి అనే స్థాయికి వస్తామన్నమాట సాటర్న్ వల్ల. ఎవరైనా మనల్ని బాధ పెట్టినా ఏం చేసినా మనని ఒక మాట అన్నా అన్నారా సరే చూద్దాంలే, భగవంతుడు ఉన్నాడు కదా చూసుకుంటాడు అనే లెవెల్కి కూడా మనం వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ఇలా సాటర్న్ రూల్ చేయడం అనేది మన అదృష్టంగా భావించవచ్చు. ఎందుకనంటే మళ్ళీ 9 సంవత్సరాల తర్వాత మళ్ళీ సాటర్న్ వస్తుంది. కాబట్టి 9 సంవత్సరాలు మనం ఎలా బ్రతకాలి, మనం ఎంత మంచిగా ఉండాలి అనేది ఈ సాటర్న్ ఇప్పుడు ఈ ఇయర్లో మనకి నేర్పిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. డెఫినెట్ గా మనం ఎంత ధర్మబద్ధంగా ఉంటే మన జీవితం అంత ప్రశాంతంగా వెళ్తుంది అని చెప్పకనే చెప్తున్నారు, అంతేనా? అద్భుతం అక్క. సో మొత్తానికి సాటర్న్ తో రూల్ చేయబడేటటువంటి ఈ సంవత్సరం మరి ఈ సన్ సైన్స్ కి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మాట్లాడుకుందాము. అంటే ఏ మంత్ నుంచి ఏ మంత్ లో పుట్టిన వాళ్ళని లియో కింద కన్సిడర్ చేస్తారు, వీళ్ళకి ఎలా ఉండబోతుంది 2024? జూలై 23 నుంచి ఆగస్ట్ 22 వరకు, అంటే జూలై 23 నుంచి ఆగస్ట్ 22 వరకు లియోస్ అంటారు. కొంతమంది న్యూమరాలజిస్టులు ఏమంటారంటే కాదు 23 కూడా వస్తుంది, ఆగస్ట్ 23 కూడా లియోకే ఉంటుంది అని చెప్తారు. అయితే లియోకిను నెక్స్ట్ మనం చూసుకునే సన్ సైన్ ఎవరైనా 23 ఆగస్ట్ కనుక పుడితే వాళ్ళు 2 చూసుకోవాలి. ఎందుకంటే కొంచెం కస్ప్ అంటారనమాట దాన్ని. అటు ఇటు కూడా చూసుకోండి, అది పాటించండి ఇది పాటించండి. కాబట్టి లియోస్గా పుట్టిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ టైంలో పుట్టిన వాళ్ళందరూ కూడా చాలా బ్రాండ్ అంబాసిడర్స్ ఆఫ్ ద ఫైర్ అనమాట. ఎంత ఎనర్జిక్గా ఉంటారు, కోపం తొందరగా వస్తుంది, మాట కూడా ఫాస్ట్గా అనేస్తారు. కాబట్టి చాలా ఒక్క విషయంలో ఏంటంటే ఎనర్జిక్గా ఉండడం అనేది చాలా మంచిది. కానీ తొందరగా మాట అనడము అనేది చాలా పొరపాటు. అవతల వాళ్ళు ఏమంటారో అనేది ఆలోచించుకొని ఆచితూచి మాట్లాడాల్సిన బాధ్యత మన మీద ఉంది, అందరి మీద ఉంది. కాబట్టి ఇది కొంచెం వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి. అయితే ఈ సంవత్సరం వీళ్ళకి చాలా బాగుంది. న్యూ బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేయడానికి కానీ, అంటే ఏదైనా అడ్వెంచర్స్ చేయాలంటే మీరు చాలా మంది ట్రెక్కింగ్ వెళ్తూ ఉంటారు, పెద్ద పెద్ద ప్రదేశాలకి కొండలకి వెళ్ళాలనుకుంటున్నాం, అలా ఇష్టం ఉంటుంది కొంతమందికి. అలా కూడా వీళ్ళకి అలాంటి వాళ్ళకి కూడా అంటే ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి కానీ వీళ్ళకి కూడా బాగుంటుంది. ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది అనమాట ఈ సంవత్సరం. రైట్ రైట్.
ఇంకా మరి బిజినెస్ అనేసరికి మనకి ఎవరు గుర్తుకొస్తారు అంటే లక్ష్మీ అమ్మవారు గుర్తుకొస్తారు. కాబట్టి లక్ష్మీ అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. అలాగే వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కూడా డబ్బుకి మీకు ఎటువంటి లోటు లేకుండా స్వామి ఎప్పటికప్పుడు మీకు అందిస్తారు అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే అమ్మవారిని పూజిస్తే నారాయణని తప్పకుండా పూజించాలి. ఎక్కడైతే నారాయణని పూజిస్తారో లక్ష్మీ అమ్మవారు అక్కడ స్థిరంగా ఉంటారు అని మనం చెప్పుకుంటూ ఉంటాం ఎప్పుడు కూడా. కాబట్టి అమ్మవారిని పూజించండి. ఎక్కువగా మీరు ఏం చేస్తారు అని అంటే ఎవ్రీడే కాయిన్స్ కలెక్ట్ చేస్తూ ఉండండి. అంటే 2 రూపీస్ కాయిన్స్ కానీ 1 రూపీ కాయిన్స్ కానీ మీ దగ్గర ఉన్నవి డైలీ ఒక పక్కకు పెడుతూ ఉండండి. ఇన్ని పెడుతున్నామని ఏం లేదు, రోజుకొకటైనా కూడా పక్కకు పెట్టచ్చు. అది సంవత్సరం మొత్తం చేస్తూ ఉండండి. మీ బిజినెస్ కూడా అలానే డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట. అద్భుతం అక్క. అయితే లియో అంటే డెఫినెట్ గా సింహరాశి కింద కన్సిడర్ చేస్తారు కాబట్టి, సింహరాశి అంటే అది సన్ కి సంబంధించినటువంటి రాశి. మరి ఈ సంవత్సరం సాట్రన్ తో రూల్ చేసేటటువంటి సంవత్సరం. న్యూమరాలజీలో ఎలా చూస్తారు సన్ అండ్ సాట్రన్ ని? చాలా మంచి ప్రశ్న వేసావు పద్మిని. ఎందుకంటే లియో ఈజ్ రూల్డ్ బై సన్. అంటే రూలింగ్ ప్లానెట్ సన్ అన్నమాట. కాబట్టి ఇక్కడ సాటర్న్ ఉంది కాబట్టి ఎలా అని అనుకుంటే ఎప్పుడు కూడా నెంబర్ 1 పొజిషన్ లో ఉండాలనుకునే వీళ్ళు సడన్ గా ఎవరైనా వర్క్ చేయకపోతే తొందరగా ఒక మాట అనేస్తారు. సాటర్న్ కి ఏమి ఇష్టం ఉండదు, పని చేసే వాళ్ళని బాధ పెట్టడం, పని చేసే వాళ్ళని బాధ పెట్టడం అస్సలు ఇష్టం ఉండదు ఆయనకి. నువ్వు చెప్పినా అంటే చాలా కటువుగా మాట్లాడడం అనేది కూడదన్నమాట. నీ దగ్గర పనిచేసే వాళ్ళకి, నువ్వు వర్క్ చేయించుకునే వాళ్ళతో చాలా జాగ్రత్తగా నెమ్మదిగా మాట్లాడాలి. ఒకటి, నేనే సుపీరియర్ అన్న భావన నీ మైండ్లో ఉండకూడదు. అలా లేకపోతే సాటర్న్ కూడా అనుకూలిస్తాడు అనమాట. ఎందుకంటే ఈవెన్ దో సన్ కి సాటర్న్ కి పడకపోయినా కూడా న్యూమరాలజీ కూడా ఎప్పుడైతే 1 and 8 కాంబినేషన్స్ ఉంటాయో చాలా మెంటల్ స్ట్రగుల్ ఉంటుంది వాళ్ళకి. ఇంకోటి ఒక్కొక్కసారి ఆటిజం కూడా ఉంటుంది. 8-1-1-8 కాంబినేషన్స్ ఉన్న వాళ్ళకి ఆర్థిక ఇబ్బందుల వల్ల మానసిక ప్రశాంతత కోల్పోయిన వాళ్ళు ఉంటారు. కాబట్టి కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే రూలింగ్ ప్లానెట్ సన్ కాబట్టి ఆ సన్ ఏం చెప్పినా మిగతా వాళ్ళందరూ కూడా వినాలి. 8 ప్లానెట్స్ హీఈస్ నెంబర్ 1 కింగ్. అండ్ లియో లయన్ కూడా కింగ్, చూడు, కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ అలా కాదు. కాబట్టి ఎక్కడైనా కూడా వీళ్ళు వెళ్తే వీళ్ళకి చాలా మంచి మర్యాద దొరుకుతుంది అనమాట. లియోన్స్ అంటారు. లియోన్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా మర్యాద దొరుకుతుంది వీళ్ళకి. ఎక్కడైనా కూర్చోడానికి కాస్త ప్లేస్ ఉంటే బాగుండని చాలా మంది ఉంటారు అనుకో గుంపుగా. ఎవరో ఒకళ్ళు లేచి మీరు కూర్చోండి అని కూడా చెప్తారు. అప్పుడే అనుకోకుండా వాళ్ళు లేచి వెళ్తూ ఉంటారు అనమాట. కాబట్టి వీళ్ళకి లక్కీ డిప్స్ కూడా బాగా తొందరగా వీళ్ళ పేరు మీద వచ్చేస్తూ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ చాలా టెకీస్ ఉంటారు. అంటే మీకు ఫర్ సపోజ్ మొబైల్లో మీకు ఏమైనా రావడం లేదనుకోండి, మాకు చెప్పండి అంటే దాన్ని వెంటనే సార్ట్ అవుట్ చేయగలిగే తెలివి కూడా బాగా ఉంటుంది అనమాట. కాబట్టి అదంతా సన్ క్వాలిటీస్. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఈ కొంచెం జాగ్రత్త మీరు తీసుకుంటే, నేను సుపీరియర్ని అన్న భావన మీ మైండ్లోకి రానికుండా ఉంటే సాటర్న్ ఇంకొంచెం హెల్ప్ చేస్తాడు. అద్భుతం అక్క. సో డెఫినెట్ గా ఈ ఇయర్ మంచి ఇయర్ గానే కన్సిడర్ చేయొచ్చా లియోన్స్ కి? చాలా చాలా మీకు ఇంకా మంచి రెమెడీ కావాలండి మాకు అనుకుంటే కనుక ఫైర్ కి సంబంధించింది కాబట్టి ఏదైనా సమిధలు మనం హోమానికి చేసేటప్పుడు సమిధలు ఎవరికైనా ఇవ్వడం కానీ, అలాగే ఆవునే ఎవరికైనా ఇవ్వడం కానీ, నువ్వుల నూనె దీపం ఇవ్వడం కానీ, సాటర్న్ మనకి కలిసి రావాలి కదా, నువ్వుల నూనె ఆంజనేయ స్వామిలో కానీ, వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో కానీ దీపం పెట్టడానికి ఇవ్వండి. మాది ఇది కాదండి, మేము గుడికి వెళ్ళే వాళ్ళం కాదు అని అనుకున్నప్పుడు నువ్వుల నూనె కొంచెం కొని ఎవరికైనా పేదవాళ్ళకి దానం చేయండి. వాళ్ళు వంటకన్నా వాడుకుంటారు. అవునా కాదా? కాబట్టి అలా మీరు హెల్ప్ చేస్తే తప్పకుండా ఈ సంవత్సరం మీకు కలిసి వస్తుంది. రైట్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వర్గో గురించి అంటే కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. నమస్తే.